ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాను యొక్క వల్ల. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్రలేనితనం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తారు. దీనివల్ల స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగా ఉన్నాయి.